275 చెప్పినావు నువ్వు నిన్న. ఇది హైదరాబాద్కే కదనా? 305 దినాలు ఉన్నది. اذا واجد الفلوس انا ما يقدر يدفع 500 دينار 600 دينار 400 دينار ما يقدر يدفع 400 دينار. లగేజ్ వచ్చి 20 కేజీలు అండ్ 7 కేజీలు వచ్చి మామూలుగా హ్యాండ్ లగేజ్. టికెట్ అయితే అయిపోయింది 10వ తేదీకి. హాయ్, దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గత 2 వారాల నుంచి మా సార్తో గొడవ పడి లాస్ట్కి ఈరోజు అయితే టికెట్ అయితే తీసుకొని పోతున్నా. అంటే టికెట్ బుక్ చేయించుకోవడానికి అయితే ట్రావెల్స్ కాడికి అయితే పోతున్నా, సిటీకి వెళ్తున్నా. మొన్నటి దాకా కూడా మా సార్ నాకు టికెట్ తీర్చా అని చెప్పి రీసెంట్గా నేను కాక మొన్న ఆ టికెట్ తీసుంటారులే అనేసి సైలెంట్గా ఉన్నాను అనమాట. తీరా ఫోన్ చేసేసి ఆ టికెట్ నాకు ఒకసారి పంపించండి, నేను లగేజ్ తెచ్చుకోవాలా, ఇండియాకి పోతున్నాను కదా, కొంచెం లగేజ్ తెచ్చుకుంటాను, ఏదైనా అవసరం ఏంటంటే సడన్గా మా సారు ట్విస్ట్ ఏమంటానంటే, నీ అంత డబ్బులు ఖర్చు పెట్టలే నీ కోసం, టికెట్ కోసం 300-400 దినాలు నీ ఆడ ఖర్చు పెడతాను. مال فيزا مال باص مال تذكره اذا واجد الفلوس انا ما يقدر يدفع 500 دينار 600 دينار 400 دينار ما يقدر يدفع 400 دينار. ఆయన ఏమంటున్నాడంటే 400 దినాలు 500 దినాలు నేను పే చేయలేను అనేసి అన్నాడు. నేను చెప్పిన సార్ అతను ఏమంటున్నాడంటే 2 వే అంటే పోవడానికి రావడానికి రెండింటికి ఒకటేసారి టికెట్ బుక్ చేయాలని చూసినాడు. కానీ ఏమని అంటే రావడానికి పోవడానికి ఈ టైంలో టికెట్ బుక్ చేస్తే 400 కాదు కదా, 500 దినాలు 1,80,000 1,90,000 పడుతుంది. రాను పోను ఒకటే పాలు. ఇప్పుడు కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్ యుద్ధ వాతావరణంగానే చేసినామంటే నేనుండే సార్ రాను పోను ఏం అవసరం లేదు, ఓన్లీ సింగిల్ వే మాత్రమే తీయండి, వచ్చేటప్పుడు కావాలంటే నేను పెట్టుకోవచ్చని మీరేం పెట్టాల్సిన అవసరం లేదని. వన్స్ మనం అవతల పోయినాం అనుకో, అప్పటికి ఫ్లైట్లు తిరిగి వచ్చా అని ఒక గ్యారెంటీ ఉంటే ఓకే రావచ్చు. ఫస్ట్ అయితే మనం ఇటు నుంచి బయటపడాలి కదా. ఆ మాట చెప్పేదానికి అవన్నీ సరే అయితే పోయి ట్రావెల్ వాళ్ళ దగ్గరికి కనుక్కో ఎంత అవుతుంది అన్నాడు. నేను ఫోన్ చేసి అతనికి మా మాకు తెలిసిన వాళ్ళు ఉండాలి ఇక్కడ మాల్యాలో టీవీఎస్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అతనికి ఫోన్ చేసి 275 దినాలు అయితే చెప్పినాడు అనమాట. వాడిని మా సార్కి అయితే చెప్పిన. ఆయన నుండి సరే అయితే ఆడికి పోయిన తర్వాత నాకు ఫోన్ చేయన్నాడు. పాస్పోర్టు అన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట. దానికైతే 8వ తేదీ అనుకున్నా పోవాలనేసి, ఒకవేళ 8వ తేదీ లోపల టికెట్లు కానీ ఎక్కువ ఉంటే 10వ తేదీ లోపల అట్టే చేయించుకుంటా. ప్రస్తుతానికైతే పోతున్నా, ఆంది వేలో పోతున్నా. అండ్ 275 దినాలు అంటే మా సార్ ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలియదు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినా కానీ సగం డబ్బులు ఆయన పెట్టుకునే, సగం డబ్బులు నేనైనా పెట్టుకునే దానికైనా రెడీ. చూద్దాం ఇంతగా ఆయన ఏమంటాడు, ఓకే అంటాడా లేదంటాడా అని తెలియదు కదా. ఫస్ట్ పోయి కనుక్కుందాం అడిగి పోయి. ఎగ్జాక్ట్లీ పార్కింగ్ అయితే అసలు కురివే లేదండి, ఫుల్ పార్కింగ్ అయిపోయింది. నా బండి అయితే ఆనే పెట్టినా వెనకల. నిజంగా అనేకం దొరకడమే లే పార్కింగ్. ఎంత ఉన్నదని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉన్నది ఫుల్ పార్కింగ్. అసలు పార్కింగే లేదు. రా బాబు, ఆగరు నా కొడుకులు వీళ్ళు సర్రని వచ్చారు. సెకండ్ లేట్ అయినా ఇదే వచ్చి మాలియా ఏరియా. ఇదే మాలియా అంటారు. మీరు ఎక్కడైనా రోడ్ క్రాస్ చేసి ఈ సైడ్ నుంచి ఎట్టైనా రావచ్చు. ఈ సైడ్ ఉన్నది లోపల ట్రావెల్స్. ఇక్కడే రాసున్నారు చూడండి, టీవీఎస్ కార్గో అని ఉండదు కదా, ఇది కార్గోకి సంబంధించింది. ఇంకొంత లోపల ఎవరు వచ్చినది. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదే ఆఫీస్ అయితే. నమస్తే, నువ్వు ఎలా ఉండవా? చెప్పలా నజీర్ గురించి ఫోన్ చేసింది కదా, ఇంతకు ఫోన్ చేసింది కదా ఇంతకుముందే. నా పిన్ టు పెన్ను మన వాళ్ళకి కొంచెం చెప్తావా సన్నా? అంటే చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఎట్ట తీసుకోవాలా ఏమి. బెంగళూరుకి వెళ్ళి చెన్నైకి రేట్ ఎక్కువ ఉన్నదంటే 10 అంతకంటే లోపల. గత 4-5 రోజుల కిందటే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి చాలా ఎక్కువ అయినాయి. అంటే ఈ మధ్య అంతా ఎక్కువ బుక్ చేయించుకున్నాను వెళ్ళిపోదాం అనేసి. ఇంకా అస్సలు ఫ్లైట్ బుక్ చేసిన వెంటనే ఫుల్ అయిపోతున్నాయి. బెంగళూరు 10వ తారీఖు 275 చెప్పినావు నువ్వు నిన్న. ఇది హైదరాబాద్కే కదనా? 305 దినాలు ఉన్నది. నిన్నే కదా నేను మాట్లాడిందా? 10వ తేదీ 300 305 దినాలు.
ఏంది 30 దినాలు పెరిగిందా? ఈ అమ్మ రాత్రే కదా మాట్లాడింది 275 దినాలు అంటే 30 దినాలు పెరగడం ఏందన్నా? తక్కువ పడతారు. ఇదే నాకు ఆప్షన్. ఇంక ఇది కానీ లేకపోయిందంటే ఇంక మా వాడి ఇంటికి కూడా పంపింది. మా ఆవిడ డెలివరీతో ఉన్నది, అందుకని నాకు ఆపరేషన్. మామూలు డెలివరీలు అయితే పర్లే. తక్కువ వస్తాను. హైదరాబాద్కి 13వ తారీఖు పోతావా? నాకు 11వ తారీఖు డెలివరీ. 17వ తేదీకి 2:23 వస్తుంది. సరే నువ్వు బెంగళూరుకే పోవాలనా? బెంగళూరు కాకుండా ఇంకొకసారి హైదరాబాద్ అయినా కానీ లేట్ అవుతుంది అప్పుడు. నాకు 1 డే పడుతుంది నైట్ దిగినా కానీ. బెంగళూరు పోతావా? బెంగళూరా? అదేనా? బెంగళూరు అది ఎక్కడ? 13వ తేదీ ఎంతవరకు బెంగళూరు ఇన్ని బెంగళూరు ఉన్నదా? కర్ణాటకనే అది కూడా. ఆటించందూరం మామూలుగా మన ఆంధ్రాకి. ఇదైతే నీకు 275 దినాలు ఉన్నది. తెల్లవారుజామున కాదు నా మామూలు ట్రావెల్ ఎంత దూరం ఉంటుంది? బెంగళూరు మనకి ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు కదా నాడ ట్రావెల్. అంటే కొద్దిగా దూరమే ఉంటుంది. ఆల్మోస్ట్ కేరళ అది. కేరళ అంటే మనకి 1 డే పడుతుంది కదా వచ్చి తెలుగు. పడుతుంది. మరే నేను మన 10 ఎక్కి నేను 11కి దిగాను కదా ఆడ. ఆ 11 అంటే ఇది డేట్కి అయితే ఇంకా ముందే ఉన్నది. బాబోయ్. ఎందుకంటే పెరిగినాయా ఫ్లైట్ డైలీ లేదు. సర్లే ఇంకేం చేస్తావా? ఇంక ఇది కానీ బాగొట్టుకుంటే ఇంక మా వాడు ఈడు. ఇంకా నేనన్నా నా సొంత డబ్బులు అన్నా ఇచ్చాను. ఫస్ట్ మా వాడు 175 దినాల్లో లింక్ పంపించాడు. నేను మిగతాది నేను సరే ముందు బుకింగ్ చేస్తాను. నా స్లిప్ ఒకటి రాసి ఒకవేళ ఫ్లైట్ నా తరపు నుంచి క్యాన్సిల్ అవ్వకపోయినా కానీ ఆటోమేటిక్గా అదేదైనా రేపు ప్రాబ్లం వచ్చి క్యాన్సిల్ అయిపోయి రీఫండ్ ఉంటుంది కదా. దాని గురించి ఏ టైం కాదు. అదే మా వాడు ముందుగానే అడుగుతున్నాడు. ఏ ఫ్లైట్కి అంతే అంతే కదా. పాస్పోర్ట్ కాపీ చెప్తా. అదే పాస్పోర్ట్. నిన్న ఒక్క రోజుకి ఈ రోజుకి 30 దినాలు తేడా వచ్చింది. ఇక్కడ 10వ తారీఖు మధ్యాహ్నం 5:50కి ఫ్లైట్. సాయంత్రం 10వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం 5:50కి ఫ్లైట్. బస్సు యాడ్ నుంచి కువైట్ నుంచి ముషరిఫ్ ఫేర్ గ్రౌండ్ నుంచి బయలుదేరుతుంది బస్సు. ఓకే. 1:30కు నువ్వు ముషరిఫ్లో ఉండాలి. అంటే 4 గంటల ముందు. 4 గంటల ముందే ముస్లిఫ్కి వెళ్ళిపోవాలి. ముషరిఫ్లో ఉండాలి అంటే 1:30కంతా నువ్వు ముషరిఫ్లో ఉండాలి. ఓకే. 5:50కి నీకు బస్సు బయలుదేరుతుంది. 5:50కి. ఉదయం 5:20కి సౌదీ దమాం చేరిపోతుంది. ఓకే. ఓకే. అక్కడ వీసా అక్కడి నుంచి 5:50కి మళ్ళీ ఫ్లైట్ అక్కడి నుంచి దమాం నుంచి 1:30కంతా నువ్వు బెంగళూరులో దిగిపోతావు. 1:30కంతా ఏదైతే నీకు టికెట్ ఇష్యూ అవుతుందో నీకు సేమ్ బార్డర్ లోనే నీకు ఈ పెన్ఆర్ చూసిన తర్వాత వాళ్ళు అక్కడ వీసా నీకు అక్కడ స్టాంప్ వేసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. బార్డర్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపో. బస్ కూడా నీకు డైరెక్ట్ గా నీకు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్ బయట వదిలిపెట్టి అట్లా పోయేది ఏముండదు డైరెక్ట్. 30 మినిట్స్ నీకు అక్కడ ఉండేది. బస్సు దిగినావా ఫ్లైట్ ఎక్కినావా నీకు అక్కడ ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. నీకు అంతా ఇక్కడే అయిపోతుంది. ఇంకా ఫార్మాలిటీస్ ఏముండదు. చెకింగ్ గికింగ్ అంటే ఏముండదు. ఇక్కడే అయిపోతుంది అంతా నీకు. చెక్-ఇన్ కూడా నీకు ఇక్కడే అయిపోతుంది. సో ముస్లిఫ్లో ఇక్కడ అయిపోతుంది. బోర్డింగ్ ఇక్కడ మొత్తం ఈయన ఎక్కించుకొని డైరెక్ట్ బస్ ఎక్కించుకొని వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఆడ దిగేది అనుకుంటుంది. ప్రాసెస్ వచ్చేసి నీకు కోవిడ్ బార్డర్ లో అయిపోతుంది. డైరెక్ట్ బస్సు బయలుదేరిందంటే దమాంకి వెళ్ళిపోతుంది. అక్కడ బస్సు దిగినామంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఓకే ఓకే. కాకపోతే రేట్లు అయితే ఒక 10 రోజుల ముందు చేయించుకొని పెట్టుకుంటేనే మేలు. ఏది కూడా 10-15 రోజుల ముందు చేసి పెట్టుకోవాలి. అది నేను నిన్న యాక్చువల్లీ నిన్నే 275 దినాలు చెప్తే నాకు ఈరోజు నిన్న ఎన్ని గంటలకు నీకు ఫోన్ చేసింది? 8 గంటలకే కదా, 8-9 చేసిన. మస్ట్ రోజు మధ్య నువ్వు వచ్చిన 305 దినాలకు వచ్చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నావు 2 గంటలకు చేసావు. అప్పటికి ఇప్పటికి నాకు 30 దినాలు కదా. 305 అంటే నీకు 30 దినాలు ఎక్స్ట్రా పడింది. అది ఎక్కువగా నా చేతితో పెట్టుకోవాల్సి వస్తుంది 35 దినాలు. లగేజ్ వచ్చి 20 కేజీలు అండ్ 7 కేజీలు వచ్చి మామూలుగా హ్యాండ్ లగేజ్. టికెట్ అయితే అయిపోయింది 10వ తేదీకి. ఏమన్నా ఫుడ్ కావాలంటే మనం వీటించే తీసుకొని పోవాలి. ఇంక మధ్యలో ఆడ ఆపరు కదా బస్సా డైరెక్ట్. అది మధ్యలో ఇంక ఆడ ఆపదు. పాస్ పోసుకోవాలనే కానీ ఇంకా ఆడనే పోసుకోవాలి. ప్లేట్లో పోసుకోవాలేమో. సర్లేనైతే మరి పోయిస్తా మరి. థ్యాంక్ యూ. సో టికెట్ అయితే అయిపోయింది. బట్ టీవీఎస్ ట్రావెల్స్ ఇదే టికెట్ అయితే అయిపోయింది. బట్ కానీ నా చేతి నుంచి ఎక్స్ట్రా 30 దినాలు అయితే పడింది. నెంబర్లు కావాలంటే ఈ నెంబర్లు ఉన్నాయి. కావాలంటే మీరు కావాలంటేనే మీ ఇష్టం. మీరు కావాలంటేనే ఈయనకి ఫోన్ చేసి మీరు టికెట్ల గురించి మాట్లాడుకోండి. లేదంటే వద్దు, మీకు ఇష్టం వచ్చిన చోట మాట్లాడుకోండి. కానీ ఏంటంటే ఒక 10 రోజులు 15 రోజులు ముందుగానే చేపించి పెట్టుకోండి.
ఒక వారం రోజులు ముందు పోవాలనుకున్నారు అనుకోండి, టికెట్ల రేటు ఎక్కువ ఉంటాయి. లేదు మనం ఒక 10-15 రోజులు ముందుగానే చేపించి పెట్టుకున్నాం అనుకోండి, నీకు 100 దినార్లు అంటే మనకు 20,000 మన ఇండియా డబ్బులు అని చెప్పి 20,000 అట్టా 25,000 కూడా తగ్గే అవకాశం ఉన్నాయి. ఒకవేళ ఈ 10 రోజుల్లో ఈ వారు పూర్తిగా ఆగిపోయింది అనుకోండి, ఈ ఎయిర్పోర్ట్ కానీ ఓపెన్ చేసింది అనుకోండి, మామూలుగా ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్ తెరిచారు. మామూలుగా 80 దినాలకి 70 దినాలకి 100 దినాలకి అప్ అండ్ డౌన్ టికెట్లు కూడా దొరుకుతాయి. సో అది వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వాళ్ళకి షేర్ చేయండి. లవ్ యూ గైస్, బై బాయ్.